హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షాపింగ్ బ్లాగ్. సో రీసెంట్గా అయితే మేము తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం వెళ్ళాం కదా. షాపింగ్ అయితే చేశానని చెప్పాను కదా. ఏమేమి తీసుకున్నాను మీకు షేర్ చేద్దామని ఇలా వచ్చాను. సో యాక్చువల్గా వాయిస్ ఉండే వీడియోలో, బట్ బాబు డిస్టర్బెన్స్, అలాగే మా హస్బెండ్ కాల్లో ఉండే అనమాట. సో ఆ వాయిసెస్ వినిపిస్తున్నాయని చెప్పి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. థ్యాంక్ గాడ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఫర్ ద ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నానేమో అనిపిస్తుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వచ్చేసి శ్రీకాళహస్తిలో కలంకారీ శారీ తీసుకున్నానని చెప్పాను కదా, ఇదే అనమాట. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్లీ కలంకారీ అంటే మెయిన్గా ఫ్లవర్ ప్రింట్, లోటస్దే కదా ఫ్లోరల్లో, అదే తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. 8,500 చెప్పారు, బట్ 7,500కే ఇచ్చారనమాట. అండ్ పాపకి ఇంకేమైనా ఉన్నాయా, ఇంకా దుపట్టాస్ కూడా అడిగాను, లేవన్నారు యాక్చువల్లీ. బట్ చాలా బాగుంది కలెక్షన్ అయితే. నేను ఇంకా కంచి బార్డర్తో చూశాను కానీ 30,000 ఉన్నాయి, అంత రేంజ్ కాదు కదా. సో అందుకని ఇలా తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ అలాగే మేము డిన్నర్ చేసిన దగ్గర షాపింగ్ చేశానని చెప్పాను కదా, ఇదే అనమాట. పోచంపల్లి ఫ్రాక్, కాటన్ ఫ్రాక్, రెగ్యులర్గా వేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకున్నాను అనమాట. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను, ఏమో సింక్ అవుతుందేమో అని అనుకున్నాను. అండ్ పిల్లలకి ఏది తీసుకున్నా తొందరగా సైజ్ అనేది చేంజ్ అయిపోతుంది కదా, అలాగా. అండ్ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్, థ్రోట్ పట్టేసింది. పిల్లలకి కంఫర్టబుల్ క్లోత్స్ వేస్తేనే వాళ్ళు ఫ్రీగా కొంచెం ఆడుకోవడానికైనా ఏదైనా బాగుంటుందని చెప్పి ఇలా అయితే తీసుకున్నాను. ఇదైతే జస్ట్ 398 ఏమో పడినట్టుంది అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఒక టవల్ తీసుకున్నారు. ఇదైతే చాలా పెద్దగా ఉంది అండ్ కలర్ మాత్రం నా సెలెక్షనే. మనకు పిచ్చి కదా ఆడవాళ్ళకి, లావెండర్లు, పర్పుల్స్, పింక్స్ అంతా అది లోకం అనమాట. అందుకే ఈ కలర్ తీసుకోమని చెప్పాను. ప్యూర్ కాటన్ అన్నారు. చాలా బాగుంది క్లాత్ మాత్రం, పెద్దగా ఉంది, క్లాత్ కూడా చాలా బాగుంది. అండ్ అలాగే పాప కోసం అయితే ఇలా పోచంపల్లి పట్లంగా తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ అయితే నాకు సూపర్గా నచ్చేసింది. కొంచెం ఫెయిర్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ చూడాలి, ట్రై చేస్తున్నాను. మేబీ దసరాకు అవుతుందో లేదా ఇంకెప్పుడు అవుతుందో తెలీదు. నేను కొనేది ఒక టైంలో, అది కుట్టించేది ఒక టైంలో, వేసుకోవడం ఇంకో టైంలో, అంత టైం తీసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వెంటనే వేయలేం కదా, ఈ ఏజ్లోనే కుట్టించలేం కదా, అన్నీ చిన్నగా అయిపోతాయి కదా అని ఎక్కువ ప్రైస్ పెట్టినవి మాత్రం నేను మెల్లిగా కుట్టిస్తున్నాను అనమాట, కొంచెం పెద్దగా పట్టి పెట్టించేసి. అండ్ ఎక్కడికి వెళ్ళినా పిల్లలు మాత్రం షాపింగ్ వదిలిపెట్టారు కదా, ఏదో ఒకటి తీసుకోవాల్సిందే. అలా మా వాడైతే ఇలా షాపింగ్ చేశాడనమాట. పాప కోసం అసలు ఏం చూపించినా తను ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు. అండ్ మా వాడైతే గన్ తీసుకున్నాడు. ఏంటి అది అనుకుంటున్నారా? పెన్ అనమాట. మేము కూడా చూసి షాక్ అయ్యాం. భలే అనిపించింది నాకైతే, క్యూట్గా ఉంది నాకైతే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ మీ పిల్లలు కూడా ఇంతేనా చెప్పండి కామెంట్లో. అండ్ పాప కోసం అయితే తీసుకున్నాను. అస్సలు ఆడది, ఏమి నోట్లో పెట్టడం తప్ప ఇంకేం చేయదనమాట. అండ్ అలాగే ఈ స్నేక్ కూడా తీసుకున్నాము. వాడు ఎక్కడికి వెళ్ళినా స్నేక్ తీసుకుంటున్నాడు. ఇది 3rd or 4th స్నేక్ అనుకుంటా మా ఇంట్లో. అండ్ అలాగే ఈ పౌచ్ కూడా తీసుకున్నాడు. వాడి క్రేయాన్స్, పెన్సిల్, ఎరేజర్ వేసుకుంటాడంట, బట్ వద్దని చెప్పాను నేనైతే. బ్యాగ్లో పెట్టుకొని మళ్ళీ తీసేసాడు మొత్తానికి. అండ్ ఇది మా షాపింగ్లో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.